సో రియల్ గా నేను మిమ్మల్ని చూస్తున్నా కదా, సో వెస్టర్న్ లాగా అనిపిస్తున్నారు ఎక్కువ ట్రెడిషనల్ కన్నా. సో చూస్తే వెస్టర్న్ లాగా అనిపిస్తున్నారు మొత్తం. సో వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ యా టోటలీ డిఫరెంట్ ఉన్నారు. అవునా? సో మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో ప్రభాస్. ఓ ప్రభాసా. సో హీరోయిన్ సమంత. సమంత. సో ఇష్టమైన సాంగ్ కూడా ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కదా? ఉంది. ఒకసారి ఆ సాంగ్, ఎందుకంటే ఫోక్ లో విన్నాం మనము కానీ ఇలా మూవీ సాంగ్స్ మనం వినలేదు కదా, ఒకసారి వ్యూస్ కోసం. నాకు 3 మూవీ సాంగ్స్ అంటే పిచ్చి. ఓ నాయనా. చాలా లిటరల్లీ నేను చాలా మంది నా ఫ్రెండ్స్ అమ్మాయిల దగ్గర విన్నా ఏమన్నా 3 మూవీ 3 ధనుష్ పిచ్చి. ఆ సినిమాకి అయితే ఇంకా బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. అవును, నేను కూడా బీభత్సమైన ఫ్యాన్ ఇంకా మూవీకి. అది నేను ఎన్ని టైమ్స్ చూడని ఎండ్కి వచ్చేసరికి నాకు కళ్ళల్లో వాటర్ ఆగా వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా అమ్మాయిలకి ఎందుకంత ఇష్టం అంటే మేము మోస్ట్లీ స్వీట్నెస్ ని ప్యూర్నెస్ ని కోరుకుంటాం కదా ఎక్కువ అని మీరు అనుకుంటారు. ఓకే, మీరు ఇచ్చే ఆ ప్యూరెస్ట్ హార్ట్ అయితే మీరు సరేలేండి మీరు కూడా. సో మాకు ఆ మూవీస్ బాగా కనెక్ట్ అయితే అది. అవును, నాకు ఈ యొక్క ఆన్సర్ ఎందుకు ఆ 3 మూవీకి అంత బీభత్సంగా ఫ్యాన్స్ అమ్మాయిలు మోస్ట్లీ అమ్మాయిలు బాగా ఇష్టపడతారు? చెప్పాను ఎందుకు అందులో ఉన్న ఆ మ్యాజిక్ ఏంది? మాకంటే సరే మాకు అనిపిస్తూ ఉంటుంది బట్ అంత ఎమోషనల్ టచ్ అయితే కాదు మాకైతే. సో లిటరల్ నాకైతే కాదు అంత ఎమోషనల్ టచ్. ఎందుకు అలా అని అడుగుతున్నాను. నాకైతే నా ఫ్రెండ్స్ కానీ మా సర్కిల్లో నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా నేను కూడా అబ్జర్వ్ చేసిన 3 మూవీని చాలా మంది మోస్ట్లీ నేను అమ్మాయిలు ఇష్టపడ్డది చూసా. ఏంటి అని నేను ఒక్కసారి ఆలోచిస్తే నాకేమనిపించింది అంటే, నా ఫ్రెండ్స్తో నేను డిస్కస్ చేసుకున్నప్పుడు మేము ప్యూర్ ఆ ఏజ్ ఏదైతే ఉంటుందో అది ఏమీ తెలియదు, జస్ట్ చూసి అట్రాక్షన్ ని కూడా లవ్ అనుకునే ఏజ్ కదా. ఆ టైం ఫీలింగ్స్ ని ఇష్టపడతాం అమ్మాయిలం ఎక్కువ, నాకు అనిపించింది అయితే. సో అందుకే ఆ మూవీ బాగా ఇష్టమేమో అని అనిపిస్తుంది. ఆ ప్యూర్నెస్ ని ఆ స్వీట్నెస్ ని బాగా లైక్ చేస్తాం. అందుకే అమ్మాయిలంతా 3 మూవీ మీద పడ్డారు. అవును. ఓకే, సో సాంగ్ పాడతా అని చెప్పి ఎదలో ఒక మౌనం విరిసే నువ్వై మెదవి తొలి ప్రేమై ఎగసే నవ్వై నా కళ్ళల్లో కలను వంట నీ గుండెల్లో ఒదిగే ఉంటా అరే నా గర్వం మరలాగా నీ ముందు ఒరిగిందంట. నాకు రాదు ఈ లిరిక్స్ కూడా, నేను అస్సలు కరెక్ట్ వాళ్ళే ఇందులో ఎక్కడ చాలా వరకు పోయినాయని నాకు అనిపిస్తుంది. అని మీకు అనిపిస్తుంది? సాంగ్ విన్న వాళ్ళకి అరే ఏం పాడింది ఆ పాట మస్తు పాడిందని మాకు అనిపిస్తుంది. నాకు ఇష్టం ఆ సాంగ్. ఓకే, మీరేమో సరిగా వాళ్ళే అని చెప్పి మీరు అనుకుంటున్నారు. విన్న వాళ్ళకి అంత పర్టికులర్ గా ఐడెంటిఫై ఎవరు చేయరు, ఎందుకంటే మీ ఎక్స్ప్రెషన్ మీరు ఆ సాంగ్ పాడుతుంటే వినాలి చూడాలి అని చెప్పి చూస్తారు. బట్ నువ్వు తప్పు పాడింది కూడా ఎవరు చూడరు అలా. మంచిది అయితే. మంచిదేనా? ఓకే, ఇన్స్టాగ్రామ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మీరు ఇది పక్కన పెడితే కూడా ఇంకొక ట్యాగ్ మీకు వేయాలంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నారా? ప్రమోషన్స్ చాలా తక్కువ. నాకు షూట్స్ బిజీలోనే ఉంటా. ప్రమోషన్స్ అంటే మోస్ట్లీ విజిట్ ప్రమోషన్స్ అడుగుతూ ఉంటారు, సో అది చెయ్యలేను. ఇంట్లో ఉండి వీడియో బయట ఇచ్చేటివి ఇంకా కుదిరినంత వరకు ఒక 2-3 చేశాను. ఎంత తీసుకుంటారు వీడియోకి? నేనైతే 10K ఛార్జ్ చేస్తా. తక్కువే అంటే లైక్ చేసిన అంటే నేను ఆ అమౌంట్ ని తక్కువ అనట్లేదు, చేసేటే 3-4 వీడియోస్ కాబట్టి. ఫాలోవర్స్ ఎంత ఉంది మీకు ఒక 1 వీక్ బిఫోర్? నాకు 1 వీక్ బిఫోర్ 170K మేబీ. 1 వీక్ ఇప్పుడు 200K. వెంకటి ఎఫెక్ట్. ఓకే, సో ఎవరా వెంకటి? రేపు ఒకసారి ఎప్పుడైనా మీరు షూట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా డిస్కస్ చేశారా వెంకటి ఎవరని? చేయలేదు. వెంకటి ఎవరంటే రౌడీ హరీష్ హీరో. ఐ నో దట్, అది మా అందరికి తెలుసు. రియల్ లైఫ్ లో వెంకటి అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పారు అది ఎవరు లేరు అని చెప్పి. సో ఆ షూట్ జరిగే ఆ సందర్భాలలో టైంలలో కూడా వస్తూ ఉంటుంది అరే వెంకటి అని చెప్పి. అలా ఆ సందర్భాలు అప్పుడెప్పుడు మీరు మాట్లాడుకున్నదాలో మీరు ప్రొడ్యూసర్ కానీ లేకుంటే సాంగ్ రాసిన వ్యక్తిని అడిగారా వెంకటి అని చెప్పి ఎందుకు రాశారు పర్టికులర్ గా అని చెప్పి? నేను వాళ్ళని ఎప్పుడు అడగలేదు. జస్ట్ అంటే ఫోక్ లో డిఫరెంట్ నేమ్స్ యూజ్ చేస్తారు. సాయి అని, వెంకటి అని, ఇంకా సమ్ నేమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో మేనరిజం లే అనుకున్నాను కానీ ఎప్పుడు డౌట్ రాలేదు. వెంకటి మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు అనమాట? ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఓకే, సో ఈ ఫోక్ లో మీకు ఇష్టమైన సాంగ్ ఏది? మీ సాంగ్స్ కాకుండా వేరే వాళ్ళవి? వద్దన్న గుండెల్లో సేర్.
ఆ సాంగ్ ఇష్టం. ఫీమేల్, లవ్ ఫెయిలియర్ ఫీమేల్. ఓకే. సో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీ ఫోక్ ఇండస్ట్రీలో మీకు, మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా? ఎవరు అంటే అందరూ ఇంకా న్యూట్రల్, ఎక్కువ అని ఏం లేదు. మళ్ళీ ఎందుకంటే రేపు పొద్దున్న లేస్తే మళ్ళీ ఫీల్డ్ అదే ఫీల్డ్ ఉంటా, ఒకరి పేరు చెప్తే మళ్ళీ ఇంకొకరి పేరు చెప్పకుండా ఇబ్బంది అని చెప్పి అదేం ఆలోచించట్లే, అందరూ ఈక్వల్ గానే బిహేవ్ చేస్తారు. సో ఇప్పుడు నేనే ఉన్నా, నేను వెళ్ళి ఈ ఒక యాక్టర్తో వర్క్ చేస్తా, ఇంకో సమ్ ఎక్స్ యాక్టర్తో వర్క్ చేస్తా, ఈయనతో ఎంత ఉంటానో ఆయనతో కూడా అంతే ఉంటా. సో వాళ్ళు కూడా నాతో అంతే, సాంగ్ వరకే ఉంటారు, దాని తర్వాత అంతే. ఓకే. ఈ వెంకటి కాకుండా ముందు కూడా ఇంకొక సాంగ్ మీకు బాగా వైరల్ పేరు తీసుకొచ్చిన సాంగ్ కూడా ఇంకోటి రాధా రాధా సాంగ్ కూడా. రాధా రాధా. సో అది కూడా మీకు బాగా పేరు తీసుకొచ్చింది, మంచి హిట్ అది. సో మోస్ట్లీ మీరు చేసిన సాంగ్స్లలో ఎక్కువ పేరు తీసుకొచ్చిన సాంగ్ ఏదంటే చెప్తాను? ఎక్కువ పేరు తీసుకొచ్చిన సాంగ్ అంటే వెంకటి సాంగే. అంటే మిమ్మల్ని గుర్తుపడేటట్టు చేసిన సాంగ్ ఏదంటే ఇదే వెంకటి జనాలలో కూడా. రాధా రాధా సాంగ్ కూడా బాగా ఫోక్ లో నేను రికగ్నైజ్ అయింది నా ఫస్ట్ సాంగ్ తోటే, తెరి మేరీ అంటే పూజా నాగేశ్వర్ అని గుర్తొస్తుంది. ఎందుకంటే అది మంచి హిట్ ఆ టైంలో. అల్లాహే అల్లా తర్వాత లక్ష్మణ్ సార్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ మేబీ ఇది. సో దీనికి కూడా మంచి హిట్ పడింది ఆ టైంలో, రికగ్నైజ్ అయిపోయా వెంటనే ఫస్ట్ ప్రాజెక్ట్ తోటే. ఓకే. సో అప్పటి నుంచే మంచి రికగ్నైజేషన్ అయిపోయింది. అంటే ఫోక్ వరకు అప్పుడు ఇంకా నాకు బ్యాక్ టు బ్యాక్ సమ్ హిట్స్ ఉండడం వల్ల ఇంకా ఈ ఫస్ట్ ఈ బ్యాచ్ కి తెలిసిన తర్వాత ఇంత ఎప్పుడు అంటే ఫస్ట్ రాగానే ఈ సర్కిల్ కి తెలిస్తే ఇంకా ఇంకొక హిట్ తో ఈ సర్కిల్ కి, ఇంకో హిట్ తో ఈ సర్కిల్ కి, అట్లా వచ్చిన కొత్తలో ఇప్పుడైతే ఇంకా బయట ఫోక్ ఆడియన్స్ కూడా తెలిసిపోయింది. సో మంచి బ్రేక్ అయితే అవును వచ్చిందని అనుకుంటున్నారు మీరు. ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ నుంచి కానీ వాళ్ళ నుంచి కాల్స్ వచ్చే ఎప్పుడైనా మీ చుట్టాల నుంచి? వచ్చాయి, నాకు ఇప్పటికి వస్తూనే ఉంటారు, రోజుకొకరు చేస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. చేసి ఇట్లా బాగా వచ్చింది సాంగ్, బాగా చేసినావు అని అంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అవును. ఓకే. సో చివరిగా మీ ఇన్స్టా ఫాలోవర్స్కి అయితే అలాగే మీ ఫోక్ లవర్స్కి, లైక్ ఫోక్ని ఇష్టపడే మీ ఫ్యాన్స్ కానీ, సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు? థ్యాంక్ యూ, మీరు అందరు సపోర్ట్ చేయబట్టి నేను ఇవాళ అంటే లైక్ ఏ సాంగ్లో కనపడినా కానీ, ఏ ఇంటర్వ్యూలో కనపడినా కానీ ఇట్లనే అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ తగ్గించకండి, ఇంకా పెంచండి. లైక్ అంటే మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ సో కొన్ని చెప్పని విషయాలు కొన్ని ఉంటాయి, అవి కూడా ఏం లేవు, నేను అన్ని చెప్పినాను మాత్రం చెప్పకు. నిజం, నేను అన్ని చెప్పా, ఒక్కటి కూడా లేదు. నేను నిజం చెప్పాలంటే ఇవాళ ఇక్కడి వరకు వచ్చానంటే వాళ్ళిద్దరి మధ్యలో నేను ఏ దాపరికాలు పెట్టలేదు కాబట్టి నన్ను ధైర్యంగా వాళ్ళు ఎక్కడికన్నా పంపివ్వగలుగుతారు. సో వాళ్ళ దగ్గర నాకు సీక్రెట్స్ అనేటివి ముందు నుంచి లేవు, ఉండవు కూడా. వాళ్ళకేం చెప్తావు? మమ్మీ డాడీకా లవ్ యూ చెప్తా, పెద్ద లైఫ్ కి సరిపడా పెద్ద లవ్ యూ చెప్తా. అన్నయ్యకి కూడా మొత్తం. నిజం చెప్పాలంటే నేను ఎంతో లక్ చేసుకుంటే ఇట్లాంటి ఫ్యామిలీలో పుట్టిన. ఒక అన్నయ్య కానీ అమ్మ నాన్న ఇంత సపోర్టివ్, నిజం చెప్తాను, నాకు నా సపోర్టివ్ ఫ్యామిలీ అయితే ఎవ్వరికి ఉండదు. నేను చాలా లక్ చేసుకుంటే ఈ ఫ్యామిలీలో ఉన్నా. ఇప్పుడు మొత్తానికి అయితే హ్యాపీ అంటారు. చాలా. ఓకే పూజ, థ్యాంక్ యూ పిలిచినప్పుడు వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇంకా మరెన్నో విజయాలు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మచ్ అండి. సో మళ్ళీ నాకే ఇంటర్వ్యూ ఇవ్వాలి, నాకంటే మళ్ళీ మా ఊరు ఫీల్ కావాలా, అందరికీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ పూజ. ఓకే.